మూవింగ్ ఆన్, నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లోని బంకుల దగ్గర సీన్ చూసారా? పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. నిజంగా సిటీలో పెట్రోల్ కొరత ఉందా? జనం ఎందుకు వెర్రెత్తినట్టు బంకుల ముందు క్యూలో నిల్చుంటున్నారు? హైదరాబాద్లో సరే, మిగతా ఏరియాల్లో మాట ఏమిటి? ఏపీలో స్టేటస్ ఏమిటి? అసలు డీలర్లు ఏమంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నదేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెట్రోల్ కొరత నిజమా? హైదరాబాద్లో ఏంటి క్యూలు? ఏపీలోనూ అదే సీన్ ఉందా? కొరతపై ప్రభుత్వాల మాటేంటి? నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తోన్న దృశ్యాలవి. బంకుల ముందు ఎటు చూసినా బారులు తీరిన వాహనాలే. ఇంధనం కొరత ఉందనే ప్రచారంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న సాయంత్రం మొదలైన ఈ ఫ్యూయల్ ప్యానిక్ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. బంకు ఎక్కడుంటే అక్కడ ట్రాఫిక్ జామ్. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. దొరికిన కాడికి నింపుకోవాలి అన్న ఆరాటం, ఎక్కడ అయిపోతుందో అన్న ఆందోళన వెరసి హైదరాబాద్ ను ఒక్కసారిగా గందరగోళంలోకి నెట్టేశాయి. హైదరాబాద్ లోని ఒక పెట్రోల్ పంప్ లో నో స్టాక్ బోర్డు అనేది పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే ట్రోల్ అయింది. తర్వాత రాత్రి నుంచి చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పెట్రోల్ పంపులో కిలోమీటర్ల మేరకు అయితే వాహనదారులు అయితే క్యూ పెట్టిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని పెట్రోల్ పంపులు అయితే వాహనదారులకి గొడవలు జరిగాయి. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు సమక్షంలోనే వాహనదారులు అయితే పెట్రోల్ పోయించుకున్న పరిస్థితి. చిత్రం ఏంటంటే పెట్రోల్ దొరకదన్న భయం కేవలం హైదరాబాద్ లాంటి 1-2 నగరాలకే పరిమితమైంది. సిటీ దాటి హైవే ఎక్కితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. హైదరాబాద్ బయటున్న బంకుల్లో అసలు రద్దీ అన్నదే లేదు. బంకులన్నీ ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయి. హైదరాబాద్ భిన్నంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ శివార్ను ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇతర రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. ఏపీలో కూడా సిచ్యువేషన్ నార్మల్ గానే ఉంది. విజయవాడ వ్యాప్తంగా నో రష్ నో హర్రీ అన్నట్లు పరిస్థితులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత అనేది లేదని మాత్రం ఇక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు అంటారు. విజయవాడ నగర వ్యాప్తంగా చూసుకునే మాత్రం ఎక్కడా కూడా పెట్రోల్ అనేది కొరత లేదు. నిజానికి హైదరాబాద్ లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పరిస్థితి కేవలం ఫ్యూయల్ ప్యానిక్ మాత్రమే. ఎక్కడా ఇంధన కొరత లేకపోయినా ఒక్కరిని చూసి ఒకరు పోటీ పడి బంకులకు పరుగులు తీయడంతో ఈ కృత్రిమ కొరత ఏర్పడింది. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర రాష్ట్ర అవసరాలకు మించి ఇంధన నిల్వలున్నాయని తెలిపింది. ఆయిల్ కంపెనీలు మాకు సప్లై సరిగా చేయట్లేదు. ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారంటే మీరు ఈరోజు ఆయిల్ ఇంత తీసుకుంటేనే మీకు లోడ్ ఇస్తాము. ఇట్లా రకరకాలుగా ఇంటర్నల్గా రైటింగ్లో ఏమీ లేదు. అయితే ఏమైందంటే మొన్న 3-4 రోజులు హాలిడేస్ వచ్చేసరికి ఈ ఆయిల్ డిపోలో మాకు ఐఓసీ, బీపీసీవి 2 రోజులు బంద్ పెట్టారు. అంటే 2 రోజులు సప్లై బంద్ అయిందంటే సుమారుగా మనకు రోజు ఒక 45 లక్షల లీటర్ల డీజిల్, ఒక 35 లక్షల లీటర్ల పెట్రోల్ మనకు అవసరం ఉంది సిటీకి. మా ఇక్కడ ఉన్న 3 డిపోల నుంచి అంటే 3 రోజులు పోయేసరికి ఎంత షార్ట్ ఫాల్ అవుతుంది అంటే 3 రోజులకు 2.5-3 టైమ్స్ డిమాండ్ వేరిపోయింది మనకు. సో ఆ డిమాండ్ వేరిపోయడం వల్ల ఈ వాట్సాప్ గ్రూపులలో కొందరు ఫాల్స్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం గట్టి భరోసా ఇచ్చింది. దేశవ్యాప్తంగా 26 కోట్ల టన్నుల ఇంధనం నిల్వ ఉందని, ఇది 74 రోజులకు సరిపోతుందని లెక్కలు వివరించింది. వదంతులు నమ్మవద్దని, ఇంధనం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు అన్ని ఆయిల్ కంపెనీల దగ్గర సుమారు 2 నెలలకు సరిపోయే బ్యాకప్ ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. సో పెట్రోల్ కొరతన్నది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిల్వలకు ఎలాంటి ఢోకా లేదు. సోషల్ మీడియా వదంతులు నమ్మి బంకుల ముందు క్యూ కట్టి అనవసరంగా ప్యానిక్ అవ్వకండి.